హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నాకు ఫుల్ మబ్బు మబ్బు ఉంది. సాటర్డే సండే వీకెండ్ వచ్చిందంటే చాలు, ఎంత బద్ధకం అంటే అంత బద్ధకం. వీడియోస్ ఎడిట్ చేస్తూనే ఉన్నా, మొన్న ఎప్పుడో తీసినవి. నాకు ఎడిట్ చేయడానికి కూడా ఎంత టైం పడుతుంది, చేద్దాంలే చూద్దాంలే అని. సో ఫైనల్లీ సుత్తి కొట్టకుండా డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తాను. ఇక్కడైతే నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను. సో అక్కడైతే నేను ఒక 1/2 కిలో బెండకాయ తీసుకున్నాను, 3 టమాటా, 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే బెండకాయలన్నీ నీట్గా మొత్తం వాష్ చేసి ఒక క్లాత్తో మొత్తం తుడిచేసి కట్ చేసి పక్కన పెట్టేశాను. సో పోపులో అయితే కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో పోపు ఇంగ్రీడియంట్స్ ఆవాలు, పచ్చెనగపప్పు అవన్నీ వేసేసాను. సో తర్వాత దంచేసిన 4 to 5 వెల్లుల్లి అయితే వేసేసాను, కరివేపాకు వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసాను. ఆనియన్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అనేవి వేసేసాను. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఒకసారి కర్రీ మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 minutes కుక్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కర్రీ మొత్తాన్ని కలిపేసి, సో కర్రీ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దాంట్లో మన టేస్ట్కి సరిపడా పసుపు అండ్ అలాగే సాల్ట్. మనకి పసుపు సాల్ట్ వేయటం వల్ల కర్రీ అనేది చాలా త్వరగా కుక్ అవుతుంది. అండ్ అలాగే మనం ఉడికించేటప్పుడు కర్రీ మీద మూత పెట్టడం వల్ల కూడా కర్రీ చాలా త్వరగా కుక్ అవుతుంది. మనం ఓపెన్గా కుక్ చేసిన దానికి క్లోజ్డ్గా కుక్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓపెన్గా అయితే కర్రీ కొంచెం లేట్గా కుక్ అవుతుంది, క్లోజ్డ్ అయితే మనకి త్వరగా కుక్ అవుతుంది. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. సో ఇలా మనం పసుపు అండ్ ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కర్రీ కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇక్కడ మనకి కర్రీ అనేది ఉడికిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. సో అలా కలుపుతూ మన టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి. సో కారం కూడా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 5 to 6 minutes మనకి కర్రీ అనేది కుక్ అయిన తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. మనకి ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాకైతే వీకెండ్ వస్తే చాలా బద్ధకంగా అనిపిస్తుంది. లేచేసరికి చాలా లేట్ అవుతుంది. నైట్ పడుకోవడం చాలా లేట్గా పడుకుంటాను. సో నాలాగా మీలో ఎవరైనా ఉన్నారా? వీకెండ్ వస్తే చేసేద్దాంలే అని అనుకుంటారు, ఫైనల్గా ఏ పని అయితే అవ్వదు. సో ఈరోజైతే నాకైతే చాలా చాలా బద్ధకంగా ఉంది. ఒక్కదాన్ని బోర్ అనిపిస్తుంది. బోర్ తగ్గడానికి ఏమన్నా సజెస్ట్ చేయండి. అట్లా కానీ పనులు చేయమని మాత్రం చెప్పకండి. పని చేయకూడదు, ఖాళీగా కూర్చోవాలి కానీ బోర్ కొట్టకూడదు. అలాంటిది ఏమన్నా ఉంటే చెప్పండి.